పొద్దు నుంచి కరెంట్ తీస్తూ ఉండు. నైట్ కూడా రికార్డ్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు నైట్ కూడా కరెంట్ తీసేస్తూ ఉండు. ఏం చేద్దాం బ్యాడ్ లెక్. ఈ వీడియో తీసే టైంకి ఊరు కరెంట్ పోతుంది గాయస్. సరే తీద్దాం, ఎట్లా తీద్దాం, ఏం పరిస్థితి చేద్దాం. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సత్య టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మన ఛానల్ వచ్చేసి వివో T1 5G మొబైల్ గురించి వీడియోలో డిస్కషన్ చెబుతున్నాను. ఇక టీ అంటే ఇక టర్బో అని అర్థము. యూత్ని టార్గెట్ చేసి మొబైల్ ఫోన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ రోజు అయితే సేల్లోకి అయితే వచ్చేసింది. ఎవరైనా పర్చేస్ చేసుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మెయిన్ ఈ మొబైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో హైలైట్ ఫీచర్స్ వచ్చేసి ఇందులో ప్రాసెసర్ అండ్ ఐ రిఫ్రెష్ రేట్ అండ్ బ్యాటరీ అండ్ టర్బో కూలింగ్ సిస్టమ్ ఈ నాలుగైతే ఇందులో హైలైట్ చేశారు. అండ్ ఇందులో రెండైతే కాంప్రమైజ్ అవుతే నిజంగా ఇది బెస్ట్ మొబైల్ అయితే చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఇందులో AMOLED డిస్ప్లే చూడడానికి అయితే ఉండదు, ఇందులో IPS డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. అండ్ రెండోది వచ్చేసి ఇందులో ఫాస్ట్ టెక్నాలజీ ఉండదు, ఇందులో 18 వాట్ ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేశారు. ఇందులో అట్లీస్ట్ ఇందులో 33 వాట్ ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. ఈ రెండు విషయంలో కాంప్రమైజ్ అవుతే నిజంగా ఇది బెస్ట్ మొబైల్ అయితే చెప్పుకోవచ్చు. ఇందులో ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే 6.58 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఇందులో 120Hz హై రిఫ్రెష్ అయితే మనం తీసుకొచ్చారు. అలాగే ఇందులో AMOLED స్క్రీన్ ఇచ్చింటే బాగుండేది, కానీ ఇది మిడ్ రేంజ్ సెగ్మెంట్లో వస్తుంది కాబట్టి ఇంతమించి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇందులోని ప్రాసెసర్ విషయానికి వస్తే Qualcomm Snapdragon 695 ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేశారు. ఇది 6 nm పైన బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. గేమ్స్ కూడా మనకి ఈజీగా అయితే మనకి హ్యాండిల్ చేస్తుంది. ఇది మనకి Dimensity 900 ఉంది కదా, దాని ఈక్వల్గా అయితే మనకి పర్ఫామ్ చేస్తుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇందులో మనకి 3 వేరియంట్స్ అయితే మనకి తీసుకురావడం అయితే జరిగింది. ఇందులో 4GB ప్లస్ 128, 6 ప్లస్ 128, 8 ప్లస్ 128 మనకి 3 వేరియంట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో ర్యామ్ విషయానికి వస్తే LPDDR4X ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ విషయానికి వస్తే UFS 2.2 అయితే వస్తుంది. అలాగే ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇందులో మైక్రో SD కార్డ్ పెట్టుకొని 1TB దాకా మెమరీని అయితే మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇందులో బ్యాక్ రేర్ కెమెరాస్ విషయానికి వస్తే ఇందులో 50MP మెయిన్ సెన్సర్ కెమెరా, 2MP మైక్రో కెమెరా, 2MP డెప్త్ సెన్సర్. ఇందులో బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాలు అయితే చూడడానికి అయితే కనిపిస్తుంది. ఇందులో 2 కెమెరాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది వీటి గురించి. ఇందులో మెయిన్ సెన్సర్ కెమెరా ఒకటే మనకి మంచిగా అయితే మనకి పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇందులో 16MP సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇందులో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇందులో 18 వాట్ ఛార్జర్ని అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి 18 వాట్ ఛార్జర్ బదులుగా మనకి 33 వాట్ ఛార్జర్ని మనకి ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. ఇందులో సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది విత్ ఫేస్ లాక్ సపోర్ట్ కూడా ఇందులో ఉండబోతుంది. అలాగే ఇందులో ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇందులో టర్బో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇందులో మొత్తం మనకి 5 లేయర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ మనకి ఇంక్లూడ్ చేశారు. గేమ్స్ ఎక్కువ మనం హెవీగా ఆడినప్పుడు మనకి మొబైల్ ఫోన్ అనేది ఈటింగ్ ఇష్యూస్ మనకు కూడా సాల్వ్ చేస్తుంది. ఇది ఒక మంచి ఫీచర్గా అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి 187 grams అండ్ 8.25 థిన్ అయితే ఇందులో ఉంటుంది. ఇందులో డోల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో SA NSA నెట్వర్క్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో 5G బ్యాండ్స్ విషయానికి వస్తే ఇందులో N77, N78 ఈ రెండు 5G బ్యాండ్స్ అయితే ఇందులో ఉన్నాయి. మెయిన్ మన ఇండియాలో ఈ రెండు 5G బ్యాండ్స్ అయితే మనకి వస్తున్నాయి కాబట్టి ఇందులో ఇంక్లూడ్ చేశారు. అలాగే ఇందులో ఎక్స్ట్రా 5G బ్యాండ్స్ కూడా ఇచ్చింటే ఒక రకంగా మనకి బాగుండేది. అలాగే ఇందులో UI గురించి మాట్లాడినట్లయితే ఇందులో లేటెస్ట్ FunTouchOS 12 అయితే వస్తుంది. Android 12 మీద అయితే మనకి రన్ అవుతుంది. అండ్ ఇందులోని యాక్సెసరీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో ఒక మొబైల్ ఫోన్ అండ్ ట్రాన్స్ఫర్ కేస్ అండ్ ఇందులో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇందులో 18 వాట్ ఛార్జర్ని అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో కలర్ వేరియంట్స్ విషయానికి వస్తే ఇందులో 2 కలర్ వేరియంట్స్ అయితే మనకి తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ వర్చువల్ ర్యామ్ విషయానికి వస్తే ఇక 4G వర్చువల్ ర్యామ్ అయితే వస్తుంది. ఇది ఓన్లీ మనకి 8G వేరియంట్లో మాత్రం మనకి అవైలబుల్గా అయితే ఉంది. ఈ 4G వేరియంట్ తీసుకున్నట్లయితే మీకు 1GB వర్చువల్ ర్యామ్ అయితే వస్తుంది. అదే మీరు 6G వేరియంట్ తీసుకున్నట్లయితే ఇక 2G వర్చువల్ ర్యామ్ అయితే వస్తుంది. అదే మీరు 8G వేరియంట్ తీసుకున్నట్లయితే మీకు 4G వర్చువల్ ర్యామ్ అయితే వస్తుంది. బేసికల్గా ఇక్కడ మీరు 6G వేరియంట్ అయితే తీసుకోండి. ఇక్కడ 6GB ర్యామ్ అయితే వస్తుంది. ఇక్కడ వర్చువల్ ర్యామ్ మీకు ఎక్స్ట్రా మీకు 2GB అయితే ఉంటుంది కాబట్టి ఎవి టాస్కింగ్కి ఓకే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్ ఏంటి చూసుకున్నట్లయితే ఇక్కడ బేస్ వేరియంట్ వచ్చేసి 4GB 128 వచ్చేసి 15,990 అయితే పెట్టారు. అదే 6+128 వచ్చేసి 16,990 అయితే పెట్టారు. అది 8+128 వచ్చేసి 19,990 అయితే పెట్టారు. ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అలాగే ఈఎంఐ కాస్ట్ కూడా అయితే ఉంది. ఇక్కడ 6 నెలల వరకు ఇస్తారు. ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్ వచ్చేసి 10% డిస్కౌంట్ అయితే మనకి ఇస్తున్నారు. అండ్ ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్ ప్రైజ్ విషయానికి వస్తే ఇక్కడ మీకు 4+128 వచ్చేసి 14,990 అయితే పెట్టారు. అదే 6+128 వచ్చేసి ఇక్కడ మీకు 15,990 అయితే పెట్టారు. అదే 8+128 వచ్చేసి
ఇక్కడ మీకు 18,000 అయితే పెట్టారు. నిజంగా ఇది ఒక కిల్లర్ డీల్ అని చెప్పుకోవచ్చు. February 14th ఈరోజు మనకి సేల్లోకి అయితే వచ్చేసింది ఇక్కడ ఫ్లిప్కార్ట్ అండ్ vivo.comలో. సో చెక్ చేసుకోండి. ఇందులో బేస్ వేరియంట్ 4G వేరియంట్ కాకుండా అటు 8G వేరియంట్ కాకుండా ఇక్కడ 6G వేరియంట్ అయితే తీసుకోండి. ఇదైతే మీకు సరిపోతుంది. ఓవరాల్గా ఈ మొబైల్ సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం గట్టిగా లైక్ చేసుకోండి. అలాగే పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్. జై హింద్.